నమ్మకమైన ప్రేమ మరియు విమోచనురాలైన రూతు చరిత్ర చూద్దాం. రూతు చరిత్రలోనికి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బత్లెహేములో ఒకప్పుడు తీవ్రమైన కరువు వచ్చింది. అక్కడ నివసిస్తున్న ఎలీమెలెకు అనే వ్యక్తి తన భార్య నయోమి మరియు ఇద్దరు కొడుకులు మహుల్లోను కిల్యోనులతో కలిసి ఆహారం కోసము మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబులో వారు కొత్త జీవితము మొదలుపెట్టే ప్రయత్నము చేశారు. కానీ విషాదం సంభవించింది. ముందుగా ఎలీమెలెకు మరణించాడు. నయోమి తన భర్తను కోల్పోయింది. ఆ తరువాత ఆమె కొడుకులు మోయాబీయులైన ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నారు. మహుల్లోను రూతును కిల్యోను ఓర్పాను వివాహం చేసుకున్నారు. కానీ 10 సంవత్సరాల లోపే ఆ ఇద్దరు మరణించారు. నయోమి తన కోడలిద్దరితో ఒంటరిగా మిగిలిపోయింది. ఒక నిరాశతో బాధతో ఉన్నప్పుడు బత్లెహేములో మరలా ధాన్యం రావడం గురించి వినిన నయోమి తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆమె తన కోడలిద్దరితో ఇలా చెప్పింది: మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి, దేవుడు మీకు కృప చూపించుగాక. ఓర్ప కన్నీటి మధ్య నయోమిని విడిచి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము ఆమెకు అంటుకొని ఉండిపోయింది. రూతు ఇలా అంది: మీరు నన్ను విడిచిపెట్టు అని నన్ను ప్రేరేపించవద్దు. మీరు వెళ్ళే చోటకి నేను వస్తాను. మీ జనులే నా జనులు, మీ దేవుడే నా దేవుడు. మీరు చనిపోయే చోటనే నేను చనిపోతాను అని చెప్పడం జరిగింది. రూతు మరియు నయోమి బత్లెహేముకు చేరుకున్నారు. రూతు తమకు తిండి దొరకాలని పొలాలలో మిగిలిపోయిన ధాన్యాన్ని ఏరుకునేందుకు బయలుదేరింది. ఆమె బోయాజు అనే ధనికుడు పొలంలో పనిచేయడం ప్రారంభించింది. అతను నయోమి భర్త ఎలీమెలెకుకు సంబంధిత బంధువు. బోయాజు రూతుని గమనించి ఆమె గురించి ఆరా తీశాడు. ఆమె చేసిన త్యాగాన్ని విని అతడు ఆశ్చర్యపోయాడు. బోయాజు రూతుతో ఇలా అన్నాడు: మీరు చేసిన విధేయతకు దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని పొందినవారు. నయోమికి తెలిసిన విషయం ఏమిటంటే, బోయాజు ఒక విమోచకుడు, అంటే తన బంధువును కుటుంబాన్ని తిరిగి స్థాపించగల అధికారం గలవాడు. అందుకే ఆమె రూతుకి ఒక సలహా ఇచ్చింది. రాత్రి ఒక సమయాన్న బోయాజు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ యొద్ద పడుకోమని నయోమి చెప్పడం జరిగింది. రూతు వినయంగా అలాగే చేసింది. బోయాజు ఆమె శుద్ధత విధేయతను మెచ్చుకొని తనకు ముందు ఒక బంధువు ఉన్నాడని మొదటిగా అతనికి అవకాశం ఇస్తానని అన్నాడు. మొదటి బంధువు విమోచించానని చెప్పడంతో బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు. ప్రజలందరూ ఆనందంతో కేకలు వేయడంతో దేవుని ఆశీస్సులు కురిశాయి. దేవుడు రూతు మరియు బోయాజుకు ఒబేదు అనే కొడుకును ఇచ్చాడు. ఒబేదు యెస్సయ తండ్రి కాగా, యెస్సయ దావీదురాజు తండ్రి. రూతు విదేశీ మహిళ అయినప్పటికీ ఆమె దేవుని మహాయోజనలో భాగమైంది. ఆమె ద్వారా దావీదురాజు జన్మించాడు. తద్వారా యేసుక్రీస్తు వంశావళిలో చోటు దక్కింది. దేవుడు ప్రతి ఒక్కరిని ఉపయోగించుకోగలడు. వారు ఎక్కడి నుంచి వచ్చినా